పాఠశాలలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. చిన్నపిల్లలను మనము ఈరోజు సన్మానం అనేది చేస్తున్నాము. పిల్లలకు గోల్డ్ మెడల్స్ ఇవ్వడంలో కానీ, నోట్బుక్స్ సప్లై చేయడంలో కానీ, అంతేకాకుండా స్లెట్ పెన్సిల్స్ అండ్ పెన్సిల్స్ కూడా సప్లై చేయడంలో సహకరించడానికి ముందుకు వచ్చినటువంటి H2H రవి వాళ్ళ ఫ్యామిలీకి కానీ మేము చాలా వరకు కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి నేను మా ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్ గారు, అలాగే ఎస్ఎం సభ్యులందరూ కూడా సహకరిస్తాము. ఇలాగే మీరు నిరంతరము మా పాఠశాల అభివృద్ధిలో భాగం చేసుకోవాలి, మా పిల్లలు బాగా చదువుకోవడానికి మీరు సహకరించాలని చెప్పేసి నేను ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను. మన పాఠశాల పిల్లలు 4 పిల్లలు 4th క్లాస్లో చాలా చక్కగా చదువుకున్నారు. వాళ్ళు చదువు గురించి 2 విషయాలు చెప్పే తినాలి. నేను మిగతా పిల్లలందరూ ఆడుకుంటుంటే ఆ పిల్లలు ఆడుకుందామనే ఆలోచన లేకుండా లోపల కూర్చొని చదువుకునేవాళ్ళు. ఈ వర్క్ ఉంటుంది, ఈ వర్క్ మీరు చేయాల్సిందే అంటే ఏ రోజు కూడా వాళ్ళు బరువే పడలేదు. ఈవెన్ నేను టిక్లు వేసేదానికి నేను బరువు పడినాను, కానీ రాసేదానికి కష్టపడడానికి వాళ్ళు సిద్ధపడినారు. మన పాఠశాల నుండి ఉపాధ్యాయులు ఇద్దరు కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 3 ఎగ్జామినేషన్ రాపించాం. మరి పిల్లలు ఎంతగా కష్టపడినారంటే అందరికీ అన్ని సీట్లు వచ్చేసినాయి. మామూలుగా పిల్లలు ఏ స్కూల్లో చేరాలా అని ఆలోచిస్తారు, కానీ చౌటితాండాలో ఉన్న మన పిల్లలు ఏ స్కూల్కి వెళ్తే బాగుంటుంది వీళ్ళు డిసైడ్ చేసుకునే స్థాయిలో ఉన్నారు. మరి వెరీ గుడ్ వన్ సెకండ్. వెరీ గుడ్. హార్ట్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చౌటితాండ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి నోట్ పుస్తకాలు మరియు పలకలు పంపిణీ కార్యక్రమంతో పాటు 5వ క్లాస్ వెళ్ళే విద్యార్థులు ఈ తాండాలో స్కూల్లో మంచి గురుకులలో మంచి ఉత్తీర్ణత సాధించి గురుకుల ఇంటర్ ఈ 4 పిల్లలు కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఈ తాండాకు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. సో అంతకుముందు బాబు సార్ కంటే అంతకంటే ప్రమాణంగా ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పారు, ఈ 4 4th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అందులో మంచి మార్కులు రావాలంటే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపరేషన్ చేసి వాళ్ళు ఎగ్జామ్ రాయించి సో ఈరోజు ఈ 4 పిల్లలు ఒకే స్కూల్లో రావడం చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఈ స్కూల్లో 4 ఎట్లా చదువుకుంటున్నారో ఆ స్కూల్లో కూడా 4 అలాగే చదువుకుంటారు. వీళ్ళు అలాంటి అవసరమైన ఈ స్కూల్కి హెల్ప్ చేయడానికి మేము రెడీ ఉంటాము. సో అక్కడ లేని సర్వీసు మన చౌటితాండలో ఉంది. ఏంటంటే ట్యూషన్ ఏర్పాటు చేశాం. ట్యూషన్ ఉందా ప్రొద్దున సాయంత్రం, అది చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏ స్కూల్లో కూడా లేదు. మనకు చూసి ఎండాకాలంలో మనమే స్టార్ట్ చేసాము చిగిరిమాన్ తాండాలో. ఆ ట్యూషన్ ఇప్పుడు సంవత్సరం పొడవునా మీకు ఎట్లా నడుస్తుందో ఇప్పుడు అక్కడ కూడా అదే నడుస్తుంది మన స్కూల్ని చూసి. అందుకని మన కదిరి మండల్లో చౌటితాండా స్కూల్ అనేది ఒక బ్రాండెడ్ స్కూల్గా మారబోతుంది రాబోయే రోజుల్లో. అర్థమైందా? ఈ కష్టఫలం ఇద్దరు సార్వి మనం ఎప్పుడు వాళ్ళని మర్చిపోవద్దు. కాబట్టి మీరు బాగా చదువుకోండి, రెగ్యులర్గా రండి, ప్రొద్దున సాయంత్రం ట్యూషన్ రండి, ఆబ్సెంట్ కాకుండా. కొత్త పిల్లలు కూడా బాగా చదువుకోవాలన్నా, సరేనా? ఇంకా ఏమైనా మీకు స్టడీ మెటీరియల్ కానీ ఇంకేమైనా అవసరమైతే మాకు సార్ వాళ్ళు చెప్తే మేము అన్నీ ఏర్పాటు చేస్తాం, సరేనా? రైట్ అన్న, ఆల్ ద బెస్ట్. మీకు కూడా కంగ్రాచులేషన్ అన్న. బాగా చదువుకోండి, సరేనా? ఇక్కడ ఎలా చదువుకున్నారో అక్కడ అలాగే చదువుకోవాలి. రైట్ అన్న, రైట్.